గత ప్రభుత్వం మానస పుత్రికగా కేసీఆర్ మానస పుత్రికగా ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ గా చెప్పుకున్నారు. సో మొత్తం మీద 10 దాదాపుగా 7 ఏళ్ల పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా జరిగింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇట్లా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు ఇంజనీర్ల అరెస్టులు కావచ్చు లేదా కమిషన్ విచారణ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కింద బీఆర్ఎస్ లో మాత్రం అలజడి అయితే కొనసాగుతుంది. సో అక్కడ మా ప్రతినిధి బీఆర్ఎస్ దగ్గర నరేష్ నర్సో. నరేష్, ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు లేదా కమిషన్ విచారణ కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలే కావచ్చు, సో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో సో ఎట్లాంటి చర్చ జరుగుతోంది? ప్రధాన ప్రతిపక్షం మొదటి నుంచి కూడా అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది అటు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు చేయలేదు, కేవలం 90,000 కోట్ల చిల్లరే కట్ చేసినప్పుడు అసలు అవినీతి ఎక్కడుందనేది వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని జూన్ 9వ తారీఖు నాడు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. జూన్ 11వ తారీఖు నాడు అదేవిధంగా కేసీఆర్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకపోతే కనుక తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది, ఏదైతే పంట దిగుబడి పెరిగింది అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కేసీఆర్ వల్లే సాధ్యమైంది. వీళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. ఇదే అంశాన్ని ఘోష్ కమిషన్ ముందు సవివరంగా ఒక నివేదిక రూపంలో కూడా అందించారు. అదేవిధంగా అసెంబ్లీలో చర్చకు కూడా మేము సిద్ధమంటూ కూడా పదే ప్రభుత్వానికి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత లోలోన కొంత బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి అయితే చాలా మొదటి నుంచి కూడా కనిపిస్తుంది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు అంశం, రెండోది ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు నాయకులు కూడా ప్రధాన నాయకులు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఈ ముగ్గురు కూడా పదే విచారణకు హాజరవుతున్నారు. ఒక సందర్భంలో జూన్ నెలలో గత నెలలో ముగ్గురు కూడా వివిధ కేసులకు సంబంధించి ముగ్గురు కూడా కమిషన్ ముందు హాజరైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ అరెస్టులు కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అధికారుల వరకే అరెస్టులు సిఐడి అరెస్టులు చేసుకుంటూ పోతుంది, తర్వాత రాజకీయ నాయకులు వంతు వస్తాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మొదటి నుంచి కూడా అధికారులను విచారించుకుంటూ వచ్చి ఆఖరిలో చివరిగా అటు ఈటెల రాజేందర్ను, హరీష్ రావును, కేసీఆర్ను విచారించిన సందర్భం. సో ఇదే విధంగా అరెస్టుల విషయంలో కూడా ఖచ్చితంగా అధికారుల వంతు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రాజకీయ నాయకుల వరకు కూడా అరెస్టులు జరుగుతాయన్న చర్చ బీఆర్ఎస్ పార్టీ చాలా మొదటి నుంచి కూడా ఉంది. అయితే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చాలా మానసికంగా ప్రిపేర్డ్గానే ఉంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కోవాలి పార్టీ పరంగా అనేది ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. అనేక సందర్భాల్లో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ అంశాల మీద కూడా పదే చెప్పిన పరిస్థితి. తమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని చెప్తారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే కనుక ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని వివరాలను కూడా వివరంగా సభ ముందు పెట్టే అంశం కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నా కూడా అంటే బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అరెస్టుల వరకు వస్తే కనుక ఖచ్చితంగా విచారణ ఏదైతే న్యాయ పోరాటం చేసే తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు అధికారుల వంతు, ఇంజనీర్ల వంతు, ఇక రానున్నటువంటి రోజుల్లో గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియగా పనిచేసేటువంటి ప్రభుత్వ పెద్దల వంతు, మొత్తం మీద విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, వాళ్ళని వేటు వేస్తుంది, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తుంది. సో మొత్తం మీద కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత ఆ నివేదిక తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసేటువంటి ప్రభుత్వ పెద్దల పని కూడా పట్టేటువంటి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలో ఉంది. సో మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది సో గత ప్రభుత్వానికి ఏటీఎంలా ఏ విధంగా మారిందనేటువంటి దానికి ఈ ముగ్గురు ఇంజనీర్ల అక్రమ ఆస్తులే మనకు స్పష్టంగా